నిన్న కవిత గారు విశారదన్ గారు మరొకసారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండు. ఆ ప్రెస్ మీట్ ముఖ్యాంశం ఏంటంటే వెలుగుమట్ల బాధితులకు సంబంధించి వాళ్ళ సమస్యల మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసిండు. నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసిండు. నిజంగా వెలుగుమట్లలో ఎంతమంది ప్రభుత్వ దుశ్చర్యల వల్ల ఇండ్లు కోల్పోయిండ్లు, స్థలాలు కోల్పోయిండ్లు అనే నిజాలను తెలంగాణ ప్రభుత్వం ముందు కావచ్చు, తెలంగాణ ప్రజల ముందు కావచ్చు పెట్టడానికి కవిత గారు కావచ్చు, విశారదన్ గారు కావచ్చు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని ఒక నిజ నిర్ధారణ కమిటీని వేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న ప్రెస్ మీట్ను కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అంశాలు ఒకసారి మనం చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. వెలుగుమట్ల బాధితులందరికీ న్యాయం కోసం నిజ నిర్ధారణ కమిటీ, అందరికీ న్యాయం జరిగేలా పోరాటం చేసేందుకు కమిటీ దోహదపడుతుంది. రిటైర్డ్ జడ్జి, ఆర్మీ మాజీ మేయర్, ప్రొఫెసర్లు, లాయర్లు, సామాజికవేత్తలు, జర్నలిస్టులతో కలిపి ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని, నిజ నిర్ధారణ కమిటీని వేయడం జరిగింది. ఇందులో 12 మంది ఉంటారు. అందులో లాయర్లు ఉంటారు, సామాజికవేత్తలు ఉంటారు, అదేవిధంగా ప్రొఫెసర్లు ఉంటారు, అదేవిధంగా మాజీ ఆర్మీ మేయర్ ఉంటారు, జర్నలిస్టులు కూడా ఈ కమిటీలో ఉంటారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ కమిటీ ప్రభుత్వం వెంటబడుతుంది. ప్రొఫెసర్ కోదండరామ్, హరగోపాల్, ఆకునూరి మురళి లాంటి వాళ్ళు స్పందించాలి. పేదలకు న్యాయం చేసేందుకు ఇది సరైన సమయం. వెలుగుమట్లలో ప్రభుత్వం ఎంత కర్కశంగా వ్యవహరించిందో అక్కడకు వెళ్ళి పరిశీలించండి. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చి పేదవారికి న్యాయం జరిగేలా చేయండి. కమిటీకి ప్రభుత్వ అధికారులు సంపూర్ణంగా సహకరించాలని కోరుతున్నా. బాధితుల ఇండ్లు పూర్తయ్యే వరకు వాళ్ళ మనుగడకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు, అదేవిధంగా విశారదన్ మహారాజు గారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దారుణంగా వెలుగుమట్లలో ఎటువంటి నోటీసులు, హెచ్చరిక లేకుండా పేదవాళ్ళ 750 ఇండ్లను కూర్చేశారు. ధర్మ సమాజ్ పార్టీ, జాగృతి ఈ అన్యాయంపై చేసిన పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చింది. కూల్చిన చోటే 350 మందికి పట్టాలు ఇస్తామని, మరో 110 మందికి వాళ్ళ గ్రామాలలో ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వం స్పందించిన తీరును బట్టి ప్రజాస్వామ్యంలో ప్రజా పోరాటాలకు గెలుపు ఉంటుందని భావిస్తున్నాం. అయితే 750 మంది ఇండ్లను కూల్చేసి 460 మందికి మాత్రమే ఇండ్లు ఇస్తామంటున్నారు. ఇంకా చాలా మందికి న్యాయం జరగలేదనేది స్పష్టంగా తెలుస్తుంది. బాధితులందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో విశారదన్ గారు నిన్న కూడా ఖమ్మం వెళ్తే ఆయన్ను అరెస్ట్ చేశారు. జాయింట్ కలెక్టర్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏమాత్రం పారదర్శకత లేకుండా ఉంది. ప్రభుత్వం బాధ్యతాయుతంగా మెలిగేలా ఎలా చేయాలన్న దానిపై మేము చర్చించాం. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ గారితో పాటు సమాజం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న చాలా మందితో మాట్లాడాం. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ గారు, ఆర్మీ మాజీ మేయర్ మదన్ మోహన్ గారు, ప్రొఫెసర్లు అనురాధ, నాగం కుమారస్వామి, రామయ్య గారితో పాటు లాయర్లు సుంకర నరేష్, శ్రవణ్ గౌడ్, నూర్జాన్, జర్నలిస్టులు తెలంగాణ విఠల్, ఆకాష్ గౌడ్, క్రాంతి లాంటి వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడ్డారు. పేదవాళ్లకు న్యాయం చేసేందుకు వాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే సమాజం కోసం పోరాటం చేసేందుకు ముందుకు వచ్చారు. వాళ్ళందరి కమిట్మెంట్ను ప్రశంసిస్తున్నా. ప్రభుత్వం, అధికారులు ఈ కమిటీకి సహకరించాలి. జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ ప్రజా పోరాటాలకు ప్రభుత్వం దిగివచ్చింది, కానీ సంపూర్ణ న్యాయం జరగలేదు. డిసెంబర్ 9 నాటికి వాళ్ళ ఇళ్లను పూర్తి చేస్తామని చెప్తున్నారు. కానీ అప్పటి వరకు ఆ పేదలు ఎక్కడ ఉండాలి? వాళ్ళ ఇంటి అద్దె, పిల్లల చదువుకు కావాల్సిన సహాయం ప్రభుత్వమే చేయాలి. ఇప్పుడు ఏర్పడిన కమిటీ ద్వారా బాధితులకు న్యాయం జరిగే విధంగా అన్ని విధాలుగా పోరాటం చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న మేధావులు కూడా ఈ విషయంలో స్పందించాలి. ప్రొఫెసర్ కోదండరామ్ గారు, హరగోపాల్ గారు, ఆకునూరి మురళి గారు లాంటి వాళ్ళు స్పందించాలని కోరుతున్నాం. వెలుగుమట్లలో ఎంత కర్కశంగా, దారుణంగా, అన్యాయంగా బాధితుల ఇల్లు కూల్చారో వెళ్ళి తెలుసుకోండి. పేదలకు మేలు చేసేందుకు ఇదే సరైన సందర్భం అని మీకు సూచిస్తున్నా. మేధావుల మౌనం సమాజానికి ఎంతో నష్టం. దయచేసి కోదండరామ్, హరగోపాల్, ఆకునూరి మురళి గారు లాంటి వాళ్ళు స్పందించాలి.
అదేవిధంగా ఈ కమిటీ ఒక న్యూట్రల్ కమిటీ కనుక వారికి ప్రభుత్వం సహకరించాలి. ఈ 12 మంది నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇది విశారదన్ గారి పార్టీకి కానీ అదేవిధంగా కవిత గారి పార్టీకి కానీ సంబంధం లేకుండా ఒక న్యూట్రల్ వ్యక్తులు వాళ్ళకై వాళ్ళు వెలుగుమట్లలో జరిగిన అన్యాయం మీద అక్రమం మీద కవిత గారిని సంప్రదించడం జరిగింది. అందులో భాగంగా నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ నిజ నిర్ధారణ కమిటీని వెలుగుమట్లకు పంపి అక్కడ నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వీళ్ళని అక్కడికి పంపడం కోరుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ కమిటీకి 100కు 100% మీరు సహకరించాలి. మీ తప్పు లేకపోతే మీ దుర్మార్గం లేకపోతే ఆ 12 మందిని మీరు స్వాగతించి అక్కడ నిజంగా ఇండ్లు కోల్పోయిన వారు ఎంతమంది, అక్కడ బాధితులు ఎంతమంది, మీరు ఎంతమందికి ఆ ఇండ్ల పట్టాలు ఇస్తామన్నారు, ఎంతమందికి తిరిగి అక్కడ మీరు స్థలాలు ఇస్తామన్నారు అనేది కూడా ఆ నిజ నిర్ధారణ కమిటీకి మీరు చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా డిసెంబర్ 9కి వాళ్ళకు 411 మందికి అక్కడ ఇండ్ల స్థలాలతో పాటు ఇండ్లు కట్టిస్తామని చెప్పిండు. అయితే అక్కడ ఇండ్లలో ఒకరు 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఒకరు 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంకొకరు 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంకొకరు ఒట్టిగానే గుడి చేసుకున్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఇండ్లను మీరు గూడ్ చేసారు. కాబట్టి అందరి ఇండ్లను గూడ్ చేసి ఇప్పుడేమంటారు, మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామంటాను. అంటే 40 లక్షల విలువ కలిగిన ఇల్లుకు గదే రేటు, గుడిసెకు గదే రేటు కట్టిస్తామంటాను. దీన్ని మీరు ఖచ్చితంగా అక్కడ 40 లక్షల ఇండ్లు కూలగొడితే 40 లక్షల రూపాయలు మీరు దొంగలు చెల్లించవలసిందే. ఇక అదే విధంగా మరి డిసెంబర్ 9 వరకు వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఎవరి ఇంట్లో ఉండాలి, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి, వాళ్ళ సామాన్లను ఎక్కడ పెట్టుకోవాలి, వాళ్ళ కుటుంబ పోషణ ఎట్లా. ఇప్పుడు నెల రోజులు అవుతుంది మీరు అక్కడ ఇండ్లు కూలగొట్టి, అప్పటి నుండి వాళ్ళ పిల్లలకు చదువు లేవు, వాళ్ళకి ఇండ్లు లేవు, వాళ్ళ ఇంటి సామాను ఎక్కడున్నదో తెలియదు. కాబట్టి మరి డిసెంబర్ 9 వరకు వాళ్ళ రెంట్ల బాధ్యతలను మీరే భరించాలి. ఈ డిమాండ్లతోటి ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్ గారు, అదేవిధంగా జాగృతి అధ్యక్షులు కవిత గారు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక నిజ నిర్ధారణ కమిటీని కూడా వెలుగుమట్లకు పంపుతుండడం నిజంగా ఇక్కడ మనం అభినందించవలసిన అంశం.